పురాణాల ప్రకారం పూర్వకాలం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తాను శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. తన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో వరం కోరుకోమంటాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధి బయట పెడతాడు. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి తన ఉదరంలో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకు పరమశివుడు కూడా అంగీకరిస్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుని సహాయం కోరగా బ్రహ్మదేవుడి సహాయంతో నందిని తీసుకెళ్లి గజాసురుడి ముందు ఆడిస్తాడు. దీంతో తన్మయత్వం పొందిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోమని అడగ్గా శ్రీవిష్ణువు శివుణ్ణి తిరిగి ఇచ్చేయాలని కోరుతాడు. ఇప్పుడు సాక్షాత్తు శ్రీవిష్ణువే వచ్చాడని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుని తన పొట్ట చీల్చి తీసుకెళ్లమని చెబుతాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆదరించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని కోరుకొని గజాసురుడు మరణిస్తాడు.